లక్ష్యాలు పరిమితం, ఆశలు మాత్రం అనంతం. ప్రస్తుతం 5 ఎమ్మెల్సీలు ఖాళీ అవుతున్నటువంటి దశలో ఈ నెల 29కి దానికి సంబంధించి గెజిట్ నోటిఫికేషన్ ఎంతముందే మాట్లాడుకున్నాం. బట్ ఇప్పుడు గెజిట్ నోటిఫికేషన్ కూడా ఇచ్చేశారు కాబట్టి 29 డేట్ ఇచ్చేశారు కాబట్టి ఎవరైతే యనమల రామకృష్ణుడు, అశోక్ బాబు వీళ్ళందరికీ కూడా పదవీకాలం అయిపోతున్నటువంటి సందర్భంలో ప్రధానంగా వినబడుతున్నటువంటి పేర్లు అయితే ఒకటి బీటెక్ రవి పేరు బలంగా వినబడుతోంది. పులివెందుల్లో కంపల్సరీ కావాలి కాబట్టి అన్నట్టు. అది కాకుండా దేవినేని ఉమా ఇంతకుముందు ఇరిగేషన్ మంత్రిగా కూడా చేశారు, ఆయన టికెట్ కూడా ఇబ్బంది పెట్టారు, టికెట్ కూడా ఇవ్వలేదు. అట్లాంటి వ్యక్తికి అకామిడేట్ చేయాల్సిన బాధ్యత ఖచ్చితంగా. ఎందుకంటే ఫ్రమ్ ద బిగినింగ్ ఏ జంపు జలాని లేదు, వేరే పార్టీలకు పోయినటువంటి అలవాటు లేదు, ప్లస్ పార్టీ కోసం ప్రాణాలు అర్పించేటటువంటి వ్యక్తి, అతనికి ఇవ్వాలి అన్నటువంటి కాన్సెప్ట్ ఒకటి బలంగా కనబడుతుంది. నెంబర్ 2. నెంబర్ 3 వచ్చేటప్పటికి ఎన్విఎస్ వర్మ ఏదైతే పిఠాపురంలో మొన్నటిసారి పవన్ కళ్యాణ్ కోసం త్యాగం చేసి తను స్వయంగా దగ్గరుండి గెలిపించినటువంటి వర్మ ఇప్పుడు మరొక క్యాండిడేట్. అతనికి అప్పుడే తగిన విధంగా అవకాశం కల్పిస్తామని చంద్రబాబు గారు చెప్పారు, అట్లాగే పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు. కాబట్టి ఇద్దరు అనుకుని ఆయనకి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. అదే సందర్భంలో ఏదైతే యనమల రామకృష్ణుడికి మళ్ళీ ఇస్తారా, ఎందుకంటే సుదీర్ఘకాలం పాటు చంద్రబాబు గారి క్యాంపు మనిషి ఆయన. బాబు గారు అసలు ఇవాల్టి ఆ సిచ్యువేషన్ ఇబ్బంది లేకుండా కంటిన్యూ అయ్యారంటే ఎన్టీఆర్ దగ్గర నుంచి పార్టీ తీసుకున్నప్పటి నుంచి ఆయన వల్లనే సాధ్యమైంది. అలాంటి మనిషికి ఇప్పుడు మళ్ళీ ఎమ్మెల్సీ ఇస్తారా లేదా, ఆయన కూడా పదవీ కాలం అయిపోతుంది కాబట్టి అదొక కీలమైంది. అట్లాగే ఉద్యోగులకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి వ్యక్తి అశోక్ బాబు. ఏది సమైక్యాంధ్ర ఉద్యమాలప్పటి నుంచి కూడా ఆ ఉద్యమ సెగని రేకెత్తిచ్చి దానివల్ల వచ్చిన ప్రయోజనాన్ని తెలుగుదేశానికి మళ్లించడం వల్లనే ఆయన 2014లో తెలుగుదేశం విజయానికి కారణమైంది. ఆ రోజున వైసీపీ ఆ రోజున జగన్ పట్టించుకోలేదు, జగన్ దగ్గరికి రానిలేదు. ఆ సందర్భంలో ఈనాటి వెళ్ళడం వల్లనే సాధ్యమైనటువంటి పరిస్థితి. కాబట్టి ఇప్పుడు అశోక్ బాబునికి అవకాశం ఇస్తారా లేదా చూడాలి.